పెద్ది సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఎప్పుడు అని చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సినిమా మీద ఆ రేంజ్లో హైప్ ఉంది. ఇప్పటికే వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి 2 సాంగ్స్ కావచ్చు, సినిమాని హైప్ ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి. రీసెంట్గా ఏప్రిల్ 30వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ అనుకోని పరిస్థితులు మనందరికీ తెలుసు. సినిమా వాయిదా పడడం అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే ఎప్పుడు జూన్ నెల అని చెప్పి ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ లెటర్లో కూడా మెన్షన్ చేశారు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? జూన్లో అంటే చాలామంది సినిమా రిలీజ్ అయినా కూడా రిలీజ్కి సంబంధించి కొంచెం హాలిడేస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేది దాంట్లో నిర్మాతలు కూడా చూసుకుంటారు. జూన్ అంటే స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోయేటువంటి టైం. మరి ఆ టైంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తే కొంచెం ఇబ్బంది కదా అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది. బట్ కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అంటారు కదా, ఆ టైపులోనే సినిమాని చాలా బలంగా చిత్ర యూనిట్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు నమ్ముకుంటూనే వస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు ధురంధర్ చూడొచ్చు, ఇంకొక సినిమా చూడొచ్చు. ఏ సినిమా అయినా సరే కంటెంట్ని నమ్ముకుని రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథాన్ని పట్టారు. అది ఎప్పుడా అని కావచ్చు. హాలిడేస్తో పని లేదు, ఒక రేంజ్లో ఆడినటువంటి సినిమాలు మహా అవతార్ అనేటువంటి సినిమా గురించి కూడా మనం ప్రస్తావించుకోవచ్చు కూడా. అలాంటి కాన్ఫిడెన్స్తోనే ఇప్పుడు పెద్దీకి సినిమాకి సంబంధించి కూడా నిర్మాతలు, డైరెక్టర్లు, హీరో గారు అందరూ కూడా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వటం కోసం ప్రయత్నిస్తున్నాము. దాని గురించే ఈ డిలే అని కూడా చెప్పారు. ఏదో సినిమా ఇచ్చేసాం కదా అనే దాని గురించి కాకుండా ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో, అసలు సిసలైనటువంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఈసారి మన ఇండియన్ ప్రేక్షకుల కోసం అందించడం కోసం చిత్ర యూనిట్ అంతా కూడా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని కొంతమంది జూన్ 4వ తారీఖు అని చెప్పి చాలా అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 4వ తారీఖు అయితే బాగుంటుంది. అలాగే ఈ హాలిడేస్ కూడా ఆల్మోస్ట్ జూన్ 10వ తారీఖు నుంచి రీఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈలోపు మనకి ఈ సినిమా దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ మంచి ఒక భూమి అయితే నడుస్తూ ఉంటుంది. ఇండియా వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ఏదైతే రామ్ చరణ్ గారి ఈ మేనియా ఇదంతా కూడా ఆ వారం రోజులు కనుక ఆడినా ఒక రేంజ్లోకి వెళ్ళిపోద్ది, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ విజువల్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి అసలు ఆయన ఖండలో తిరిగినటువంటి ఆ బాడీ, ఆ స్టిల్స్, ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి చికిరి సాంగు, రైరై రారా సాంగు, అసలు దాని గురించి ఒక సపరేట్ ఆరా, ఒక సపరేట్ ఫ్యాన్ బేసు అలా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ మూడ్ అంతా కూడా పెద్ద సినిమా చుట్టూ చాలా బలంగా వలయంగా ఏర్పడి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఎప్పుడొచ్చినా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం ఖాయం. జూన్ 4వ తారీఖు అని చెప్పి మనకైతే వస్తున్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. లేదు కొంతమంది జూన్ 20వ తారీఖు తర్వాత రిలీజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తాపత్రికలు ఇస్తున్నటువంటి అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ నెలాఖరికి, ఈ నెల 27, 28 తారీఖులకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని కూడా తెలుస్తూ ఉంది. సో ఎప్పుడొచ్చినా సరే కంటెంట్ ఒక రేంజ్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే సినిమా ఇచ్చి పడేయటానికి సిద్ధమవుతుంది రామ్ చరణ్ గారి సినిమా పెద్ది అని చెప్పి మనం చెప్పొచ్చు.